హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఈ జెన్కిన్స్‌లో ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఉంటాయి గదా! యాక్సెస్ కీ, క్లయింట్ ఐడీ. సో, వాటిని ఎలా సెటప్ చేయాలో తెలుసుకుందాము. సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం రిక్వైర్డ్ ప్లగిన్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకున్నామనమాట డాకర్ సీఏకి. సో, ఎనీవే ఈ వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ అయితే ఇంటిగ్రేట్ చేద్దాము. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రెడెన్షియల్స్ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ. ఇక్కడ మీరేం చేస్తారంటే స్టోర్ స్కోప్ టు జెన్కిన్స్ ఇక్కడ క్రెడెన్షియల్స్ కాకుండా ఇవి చెక్ చేసుకోండి. ఇక్కడ మనం యాడ్ చేసిన క్రెడెన్షియల్స్ ఇవి. ఇక్కడ సిస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇక్కడ గ్లోబల్ క్రెడెన్షియల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్ ఉంది కదా! సో, దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కైండ్ ఉంది కదా! ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్. సో, మనం ప్రీవియస్ వీడియోలో ప్లగిన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసాం. ఏడబ్ల్యూఎస్ ప్లగిన్ ఎస్‌డీకే. సో, అది ఇన్‌స్టాల్ చేస్తేనే మనకిదొస్తది. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడీ ఇచ్చేయండి. ఈ ఐడీ ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో, ఈ ఐడీనే మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జెన్కిన్స్ పైప్‌లైన్‌లో మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ ఐడీ మీరు చూసుకున్నట్లయితే నేను జెన్కిన్స్ యూజర్ అయితే క్రియేట్ చేశాను ఐఐఎంలో. దానికి రిలేటెడ్‌గా నేమ్ అయితే ఇచ్చాననమాట. సో, డిస్క్రిప్షన్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఏదైనా మీకు గుర్తుండేలా ఇచ్చుకోండి. సో, యాక్సెస్ కీ ఐడీ. సో, మనకి సీఎస్‌వి ఫైల్ ఒకటి డౌన్‌లోడ్ చేసుంటాం. ఇది జెన్కిన్స్ యూజర్‌ది. ఎక్సెల్ ఇదైతే ఆల్వేస్ కరెక్ట్. ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇది యాక్సెస్ కీ అనమాట. వీటిని మీరు ఎవరితో షేర్ చేయకూడదు. ఈ వీడియోలో కనిపిస్తున్నాయి గదా! అనేసి ఇవి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో, ఎనీవే ఇవి సెటప్ చేసిన తర్వాత నేను మళ్ళీ డిలీట్ చేస్తాను ఇది. యాక్సెస్ కీ ఐడీ ఇది. వీటిని ఎవరితో మనం షేర్ చేయకూడదు. ఇక్కడ మన ఈ వీడియోలో ఎక్స్‌పోజ్ అయినా గూడా మనకి ప్రాబ్లమే అనమాట. మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వేరే వాళ్ళు వాడతారు. సో, సీక్రెట్ యాక్సెస్‌కి ఇచ్చేసేయండి. సో, రోల్ సపోర్ట్ ఇదంతా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఎఫ్ఏ టోకెన్ ఇవన్నీ మనం ఇచ్చుకోవాలి ఒక్కోసారి. ప్రెజెంట్ ఇదైతే సరిపోతది. ఇక్కడ క్రియేట్ అయితే బటన్ అయితే క్లిక్ చేయండి. సో, క్రెడెన్షియల్స్ అయితే యాడ్ చేసేసాము సక్సెస్‌ఫుల్‌గా. సో, ఈ విధంగా మనం క్రెడెన్షియల్స్ అయితే యాడ్ చేయాలి. ఇంకే క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలన్నా కూడా మనం ఇదే ప్రొసీజర్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మనం డాకర్‌కి రిలేటెడ్ జాబ్ అయితే రన్ చేద్దాం. డాకర్ పైప్‌లైన్. సో, డాకర్‌కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అంతా అయితే మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సో, ఎప్పుడైతే మనం డాకర్ జాబ్ రన్ చేస్తామో, ఇక్కడ మనం అమెజాన్‌లో ఈసీఆర్ అయితే సెటప్ చేసినాం కదా! సో, అక్కడ ఈసీఆర్‌లో ఇమేజెస్ అయితే అప్‌లోడ్ అవుతాయన్నమాట. డాకర్ ఇమేజెస్ పుష్ అవుతాయి. సో, ఎనీవే గైస్ ఈ వీడియో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.